హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్య వంటశాల. ఈరోజు రథసప్తమి మంచి రోజైనా మొత్తానికి ఛానల్ స్టార్ట్ చేసామండి. రథసప్తమి అంటే ఆవు పిడకలు కంపల్సరీ కదా మరి. సంక్రాంతికి వేసుకున్న పిడకలు కొన్ని దాచి ఉంచాం. ఇప్పుడు ప్రసాదం తయారు చేయడానికి బొగ్గుల పొయ్యి మీద పిడకలు పెట్టి తయారు చేస్తున్నాం. అసలు ఈ ప్రసాదం చేయడానికి మేము పడ్డ పాటలు అంతా ఇంత కాదండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. పొయ్యి వెలిగించి నైవేద్యం తయారు చేసే గిన్నెకి పసుపు రాసి కుంకుమ పెట్టి 1 లీటర్ ఆవు పాలు పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరగనివ్వాలి. ఇక్కడ ట్రయల్ 1 కనిపిస్తుంది మీకు. పిడకలు విత్ పీచు ట్రై చేసాం. అది మరిగేలోపు తులసి కోట దగ్గర ముగ్గేసి పీఠానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసి రెడీ చేసేసుకుంటున్నాము. పూజకు కావాల్సిన సామాన్లు పూలు అన్నీ పక్కన పెట్టేసుకున్నాం. కానీ పాలు ఒక పొంగే పొంగిందండి. అమ్మ 3 పొంగులు పొంగితే కానీ బియ్యం వేయకూడదు అంది. మిగిలిన 2 పొంగులు పోయడానికి మేము పడ్డపాట్లు అసలు మీరే చూద్దరు. కానీ మేము ట్రయల్ వేస్తూనే ఉన్నాం పక్కన. ఈ లోపు సూర్యభగవానుడి పటం తెచ్చి అన్నీ సర్దుకుంటుంది. ఇదిగో ఇక్కడ ట్రయల్ 2 కనబడుతుంది కదా, న్యూస్ పేపర్తో ట్రై చేసాము. ఇప్పుడు ట్రయల్ 2 వస్తుంది మీకు. అయినా పని అవ్వలేదు. చివరాఖరికి మా పెద్దమ్ముడు చెక్క ముక్కలు ట్రై చేద్దామంటే అలానే ట్రై చేసాము. ప్లాన్ అయితే సక్సెస్ అయ్యిందండి. పూర్తయ్యి మొత్తానికి 3 పొంగులు పొంగేసరికి ఇంత టైం పట్టిందండి. ఇక్కడ విసురుతున్న అట్ట మొక్క చాలా వెరైటీ కనిపిస్తుంది కదా, అది మా తమ్ముడు చిన్న తమ్ముడు చేసుకున్న గడ్డిళ్ళు. ఇంక ఏ అట్ట మొక్క దొరక్క ఇంట్లోని దాంతోనే సరిపెట్టేసుకున్నాం. ఇక్కడ పూజ అంతా రెడీ అయిపోతుంది. అమ్మ ఆల్రెడీ సర్దేసి ఇంకా 3 పొంగులు పొంగాక 3 గుప్పుళ్ళు బియ్యం వేసుకుని చెరక ముక్కతో కలకపెట్టుకుని కాసేపు అన్నం ఉడకనివ్వాలి. ఈలోపు బెల్లం కొట్టే రాయి ఇక్కడ కనిపిస్తుందా మీకు? అది మేము నదులు ఉంటాయి మా ఊళ్ళో, అక్కడ నుంచి తెచ్చుకున్నదండి. దాంతో మొత్తం చెతక్కొట్టేసి దాన్ని పక్కన పెట్టుకున్నాము. చిక్కుడుకాయలతో రథం తయారవుతుంది. లోపు చిక్కుడాకులు చిక్కుడుకాయలు రెండింటి మధ్యలో పెట్టి పసుపు రాసిన తాడిని రథానికి కట్టేసుకోవాలి. మరి రథం లాగాలి కదా మరి. ఒక పక్క మందార పూలతో దేవుడికి దండ తయారవుతుంది. అన్నం ఉడికింది పక్కన పెట్టుకున్న బెల్లం గిన్నెలోని వేసి కలబెట్టుకుని కాసేపు అయ్యాక పనమన్నం రెడీ అండి. అమ్మ పూజ స్టార్ట్ చేసేసుకుంది. నైవేద్యం చూపించేసి పూజ అయ్యాక రథం లాగుద్ది. నిజంగానే పెద్ద రథం లాగినట్టే ఫీల్ అవుద్ది మా అమ్మ. నెక్స్ట్ నేను పూజ చేసుకుని కంప్లీట్ అయ్యాక దేవుడిని కాకపెట్టి కోరికలు కోరేసుకున్నాను. ఆఖరి ఘట్టం ప్రసాదం టేస్ట్ ఉందండి, అదరహం అంతే. ఈ ప్రసాదం కనుక ఇంగ్లీష్ కోడికి పెట్టామనుకోండి, పిజ్జా బర్గర్ వేస్ట్, పరమాన్నం బెస్ట్ అంటాడు అంతే. అన్నట్టు మర్చిపోయాను, ఈ ప్రసాదం మనం చిక్కుడాకుల్లోనే తింటే చాలా మంచిదంటండి రథసప్తమి రోజు. సో ఇవాళ వీడియో లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి.